హాయ్ అండి. అందరూ బాగున్నారా? ఈరోజు మనకక్కడ ఇండియాలో పూరి జగన్నాథుని రథయాత్ర చేశారు కదండీ! అట్లానే ఇక్కడ గూడా మాకు మిచిగాన్‌లో చేశారనమాట. పూరి జగన్నాథుని రథయాత్ర ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు చేశారండి. ఇప్పుడే మేమొచ్చాము. కార్ పార్కింగ్ చేసుకొని, ఇంక ఈ రథయాత్ర గూడా చూసుకుందామని వచ్చామండి. చాలా చేశారండి. చూడండి రథాన్ని ఎంత బాగా అలంకరించారో. నేను ఫస్ట్ టైం చూస్తున్నానండి ఇక్కడికి రావటము. ఫస్ట్ టైం అనమాట. అంతకు ముందు అంతా జరిగినాయి గానీ అప్పుడు కొన్ని అడ్డంకాల వల్ల రాలేకపోయాను. ఈసారి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. చూడండి ఎంత బాగుందో. అసలు ఎంతమంది జనాలు వచ్చారన్నానండి. ఇంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను కూడా. అసలు చాలా మంది వచ్చారు జనాలైతే. ఇంకా మీకు ముందు ముందు వీడియోలో ఇంకా చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఆయన చూడండి ఎంత బాగా అలంకరించారో. హారతిస్తున్నారన్నమాట. అంటే ఇప్పుడే రథాన్ని అంతా సిద్ధం చేసేసుకొని ఇక్కడి నుంచి రథ యాత్రలాగా సాగుతుంది అనమాట. ఒక రౌండ్ వేసుకుంటూ వస్తారు. చూడండి ఆ పూలని అందరి మీద చల్లుతూ ఉన్నారన్నమాట. దేవుడికి హారతి ఇచ్చిన పూలని. అందరు భజనలు, కృష్ణుడి పాటలు బాగా చేస్తా, డాన్సులు చేస్తా. అసలు చాలా బాగుందండి ఇది కూడా. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాద కీ జై. ఇదిగో స్టార్ట్ అయిపోయిందండి. ఇక్కడి నుంచి ఒక రౌండ్ వేస్తారనమాట. పెద్ద రౌండ్ అండి. బాగా అందరూ తాడు పట్టుకొని లాగుతా అసలు జై కృష్ణ అంట బాగా సెలబ్రేషన్ అయితే బాగా చేశారు. చూడండి రథం కూడా ఎంత బాగుందో అసలు. ఫస్ట్ టైం చూస్తున్నానండి ఈ రథాన్ని, ఇంత పెద్ద రథాన్ని ఇక్కడ అమెరికాలో అయితే. ఇది వెనక పక్క అన్నమాట. వెనక పక్క మొత్తం ఇట్లా డెకరేషన్ చేశారు. ఇదిగోండి ఇది ఫ్రంట్ వ్యూ. చూడండి ఎంతమంది వచ్చి. మీకు అక్కడ చూడండి గోపురం చూసారా, రథానికి కిందకి వెళ్ళిపోతుంది. అంటే ఇంకా బయటకు వచ్చేసారు కదండి. ఇంకా మళ్ళీ అక్కడ కరెంట్ తీగలు అవి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉండడానికి వాళ్ళ ఆ గోపురాన్ని కిందకి మూవ్ చేసేసారనమాట. ఆ రథాన్ని, రథం ఒక్కటి లాగుతున్నారు. చూడండి డ్యాన్సులు వేస్తా అసలు ఎంత కోలాటంగా ఉందో కదా. Krishna Hare Krishna 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 Hare 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 Rama 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 Hare Hare. Hare Krishna 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 Hare 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 Rama 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 Hare Hare. అసలు రథం కూడా చాలా చక్కగా అలంకరించారండి. ఇదిగో చూడండి పోలీస్ ప్రొటెక్షన్ కూడా చూడండి. ఆల్రెడీ ముందే మాట్లాడినట్టున్నారు. అంతా అసలు బందోబస్తుగా సెట్ చేసేసారు. అసలు ఆ రోడ్డు మొత్తం బ్లాక్ చేసేసారనమాట. ఇప్పుడు మేము వెళ్తున్నది ఇటు పక్క ఒక రౌండ్ ఫుల్గా వేసేసారండి. ఇదిగోండి ఇటు పక్క వచ్చే వెహికల్స్ అన్నీ ఆపేశారు. అక్కడ అంతా పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చేసారనమాట. చూడండి ఇక్కడ పోలీస్ వాళ్ళు కూడా మంచిగా అసలు బాగా అరేంజ్ చేశారండి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా. ఇదిగోండి ఈ రథానికి ఇటు పక్క లోపల కూడా ముందు పక్క అందరూ తాడు పట్టుకొని లాగుతారు కదా, వెనక పక్క నుంచి కూడా పట్టుకొని పిల్లలందరూ వెనక పక్క నుంచి పట్టుకొని తోస్తూ ఉన్నారండి రథాన్ని. కానీ కేర్ఫుల్గానే ఉన్నారండి. మళ్ళీ ఆ గాన్ దగ్గర ఎటువంటి ఇబ్బందులు పడకుండా అక్కడ ఒక పెద్దాయన నిలబడి చూసుకుంటా ఉన్నారు. పిల్లలకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా. లోపల లేడీస్ కూడా పట్టుకొని రథాన్ని ముందుకు తోస్తా ఉన్నారు పెద్దవాళ్ళందరూ. అదిగోండి లోపల పెద్దవాళ్ళు కూడా ఉన్నారు చూడండి రథం లోపల. ఇదిగో ఇటు పక్క కూడా ఇబ్బంది కలగకుండా పిల్లలకి వాళ్ళకి ప్రొటెక్షన్ చేసుకుంటా అన్ని 4 పక్కలు చూసుకుంటా చక్కగా చేశారండి జగన్నాథుని యాత్ర అయితే.
ఇదిగో చూడండి బ్లాక్ చేశానని చెప్పాను గదా! అది అసలు ఇటు పక్క ఏ వెహికల్ రాకుండా మొత్తం బ్లాక్ చేసేసారనమాట. ఫస్ట్ టైమ్ చూస్తున్నానండి అమెరికాలో నేను ఈ విధంగా బ్లాక్ చేసేసి, మన పూరి జగన్నాథుడిని యాత్ర సవ్యంగా అసలెంత అదిగో అటు ఆ చివరి దాకా బ్లాక్ చేశారండి. మీకు జూమ్ చేశాను గదా! లైట్‌లాగా కనపడుతుంది చూడండి. అంతవరకు బ్లాక్ చేసేసారనమాట. ఇదంతా నోవై స్కూల్స్ సంబంధించిన ఏరియా అండి. అదిగోండి ప్రొటెక్షన్ మీకు పోలీస్ కారు కూడా తిరుగుతా ఉంది మధ్య మధ్యలో. ఎటువంటి ఇబ్బంది జరగకుండా. ఇక్కడ ఫారినర్స్ తను డాన్స్ చేస్తున్న అతను కూడా ఫారినరేనండి. అసలు మన కల్చర్ లాగా పంచె అవి కట్టుకొని డాన్స్ చేస్తా కృష్ణుడికి. కృష్ణ భక్తులు ఉంటారు కదండి ఫారినర్స్ చాలా మంది ఇక్కడ అట్లానే అలంకరించుకొని అసలు డాన్సులు చేస్తా చాలా బాగా ఇన్వాల్వ్ అయ్యి చేస్తా ఉన్నారు. ఇదిగో చూడండి బ్లాక్ చేశానని చెప్పాను కదా! మళ్ళీ ఇటు టర్న్ అవుతున్నాం అనమాట. టర్న్ అయ్యేటప్పుడు అదిగో ఆ రోడ్డు ఈ రోడ్డు బ్లాక్ చేసేసారనమాట. అంటే అటు నుంచి ఇటు నుంచి ఏ వెహికల్స్ రాకుండా. అదిగోండి ఇంకో పోలీస్ అతను మనల్లో ఒకళ్ళు షేక్ హ్యాండ్ ఇచ్చి బాగా చేస్తున్నారని అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. బాగా హెల్ప్ఫుల్గా ఉన్నారండి చాలా బాగా చక్కగా. ఇదిగోండి మధ్యలో ఇలా వెళ్తూ ఉన్నోళ్ళకి మధ్యలో దాహం వేస్తున్న వాళ్ళకి వాటర్ బాటిల్స్ కూడా సప్లై చేస్తున్నారు. చెప్పానా ఫారినర్స్ కూడా మంచిగా ఇట్లాగ రెడీ అయ్యి కృష్ణుడి భక్తులు ఉంటారని హారతిస్తున్నారండి మధ్యలో. మధ్య మధ్యలో ఏంటంటే ప్రసాదాలు కూడా సర్వ్ చేస్తా ఉన్నారు. ఇంకో ఇంకా ముందుకు వెళ్ళి అదంతా తిరుక్కొని వస్తారంట. ఇదిగోండి చెప్పా కదా నోవెస్ హై స్కూల్ దగ్గరండి ఇది. అందుకని ఇంక మేమేందంటే సరే పిల్లలకి కిడ్స్‌కి ఆకలేస్తుందని మా ఫ్రెండ్స్ మేము ఇంక ఈ లైన్‌లో నిలబడి ఇంకా ఫుడ్ తినడానికొచ్చాము. ఇక్కడ పిల్లలకి ఎంగేజ్ చేయటానికి గూడా అదిగో ప్లే ఏరియాలో గూడా చాలా పెట్టారండి ప్రసాదాలు. రెగ్యులర్ ప్రసాదము, మామూలు ప్రసాదం అని 2 ఉన్నాయండి. మాకు ఫస్ట్ అర్థం గాలేదు. సరే ఏంటా అని చెప్పేసి చూస్తే ఇగో చూడండి అన్నీ ఇక్కడ చాలా ఐటెమ్స్ ఉన్నాయి. ఇదొచ్చేసి మామూలు ప్రసాదం అంట. అటుపక్క మీకు ఇంకో ప్రసాదం ఇస్తున్నారు సర్వ్ చేస్తా. ఇది కాదు. అదిగోండి ఇటుపక్క ఇది. ఇదొచ్చేసి ఫాస్టింగ్ ఉన్నోళ్ళకంట. ఉపవాసం ఉంటారు గదండీ! మార్నింగ్ నుంచి పూరి జగన్నాథ్ రథయాత్ర చేసినోళ్ళకి వాళ్ళకి ఉప్మా, సాబుదానా కిచిడి అలా పెట్టారనమాట. వీళ్ళు మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ అండి. తన పేరు లక్ష్మి. వాళ్ళ పిల్లలు. ఇంక వీళ్ళందరం కూర్చొని తింటూ ఉన్నాం. ఇంకా మిగతా ఫ్రెండ్స్ వస్తున్నారంట వెనక. ఇక్కడ స్పెషల్ ఏందంటే హెలికాప్టర్‌లో పూలు చల్లుతారంటండి. దానికోసం చాలా మంది వస్తారు. దేవుడు ఆ రథం యాత్ర జరుగుతుంది గదా! దాని మీద చల్లుతారంట. అది చూస్తానికి చాలా మందొచ్చారు. ఈ లోపల సరే ఒక రౌండ్ ఏద్దాము తినేసానని చెప్పేసి ఇదిగో దోసలు ఇవన్నీ ఏందంటే టికెట్స్ తీసుకోవాలండి. దోసకి అక్కడ ముందు ఇందాక చూసారు గదా! సేల్ ఫర్ దోస అని టికెట్స్ తీసుకోవాలి వాటికి. ఇక్కడొచ్చేసి భరతనాట్యాల్లో డ్రెస్సులేస్తా అక్కడక్కడ కనపడుతున్నారు గదా పిల్లలు. అక్కడ ఇక్కడ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి. లస్సీలు, పానీపూరి, బజ్జీలు అసలు ఇక స్టాల్స్ అయితే చాలా పెట్టారండి. మిర్చి బజ్జీ ఇదిగోండి. వచ్చేసి పావు బజ్జీ. ఇక్కడ జిలేబి ఏస్తున్నారు చూడండి వేడి వేడిగా. అసలు ఇండియానే గుర్తొచ్చింది మాకైతే. ఇవన్నీ ఏందంటే మనీ అన్నమాట. ఇక్కడ కిడ్స్‌కొచ్చేసి ఫేస్ పెయింటింగ్ గూడా ఏసారండి. చూడండి ఆ పాపకి బాగేశారు. మా ఫ్రెండ్ వాళ్ళ పాప తను. ఇదిగోండి ఈ బాబు వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ బాబు. తను చేతికేపిచ్చుకున్నాడు. ఫేస్‌కేపిచ్చుకోనన్నాడు. ఇంక ఇవన్నీ స్టాల్స్‌లా పెట్టారండి. అంటే జ్యువెలరీ, డ్రెసెసు ఇంకా మనకేమన్నా ఐటెమ్స్ కావాలంటే ఇక్కడికి అన్నీ వచ్చి తీసుకోవచ్చనమాట. సేల్స్ పెట్టారనమాట. ఇగో డ్రెస్సులు, జ్యువెలరీ, మెహందీ గూడా ఏస్తారండి. ఇక్కడ ఫ్రీ మెహందీ గూడుంది. మెహందీ గూడా ఒక చేతికేపిచ్చుకోవచ్చు. తర్వాత ఇక్కడొచ్చేసి చూడండి అడుగడుగున ఏదో ఒక ప్రోగ్రామ్ ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తానే ఉన్నారండి. చూడండి ఇక్కడ పెయింటింగ్స్ ఎంత బాగున్నాయో కృష్ణుడియి అయితే. అసలు ఇవి చేత్తో వేసిన పెయింటింగ్స్ అంటండి. అసలు చాలా బాగున్నాయి. దేవుడి బొమ్మలు గూడా పెట్టి అమ్ముతూ ఉన్నారనమాట. మనకి ఇంట్లోకి కావాలంటే తీసుకోవచ్చు. అసలు ఆ పెయింటింగ్స్ అయితే అసలు నిజంగా చాలా అద్భుతంగా వేశారండి ఎవరో గాని. ఇక్కడ ఏందా బెలూన్స్ కట్టారు, అక్కడ ఎన్ని తోరణాలు కట్టారు అని చెప్పేసి చిన్న వీడియో అయితే తీసుకున్నాను. మీకు తర్వాత చెప్తాను. ఇదిగోండి ఇక్కడంతా ఫుడ్డు
పెట్టుకొనొచ్చి ఇలా టేబుల్స్ మీద గూడా కూర్చొని తినొచ్చనమాట. ఇగ చూసారు గదా! అడుక్కడుక్కున ఏదో ఒక ప్రోగ్రామ్ అండి. అక్కడ కూర్చొని సంగీతం పాడేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, కచేరీ చేసేవాళ్ళు, డాన్సులు చేసేవాళ్ళు అన్నీ ఉన్నాయండి ఇక్కడ. ఇదిగోండి ఇంకా ఫుడ్ సెక్షన్ దగ్గరికొచ్చాం గదా! ఎందుకంటే ఇక్కడ మా ఫ్రెండ్స్ వచ్చారనమాట. మా గ్యాంగ్ అని చెప్పాం గదా! కొంతమందొచ్చారు. మా అబ్బాయి గూడా పిల్లలు గూడా వచ్చారనమాట. ఎగ్జామ్ అయిపోయింది వాడికి. మా పిల్లల ఫ్రెండ్స్ అండి వీళ్ళందరూ. మా కిడ్స్ ఫ్రెండ్స్ అన్నమాట. స్కూల్ ఫ్రెండ్స్. ఇక్కడ కలిస్తే మాట్లాడుతూ ఫుడ్ తింటా ఉన్నారు. తర్వాత ఇదిగోండి మా ఫ్రెండ్స్ అని చెప్పా గదా! వాళ్ళలో కొంతమంది. మీకు మొన్న కేపీఐటీ ప్రోగ్రామ్ గురించి చూపిచ్చా గదండీ! హరిగారని చెప్పాను. అదిగోండి వాళ్ళు చెయ్యూపుతున్నారు గదా! చెప్పాను గదా! ఈళ్ళందరూ ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా ఉండిపోతామండి. నందు గారు వీళ్ళు. మా హస్బెండ్ పక్కన. ఆయనేమో శ్రీకాంత్. ఆయన కన్నడ అనమాట. మాదంతా తెలుగు బ్యాచ్ అండి. అతనొక్కడే కొద్దిగా కన్నడ లాంగ్వేజి. ఫ్రెండ్స్ అందరితో కొంచెం సేపు మాట్లాడుతా ఉన్నాను సరదాగా. ఇగ మా ఫ్రెండ్ వాళ్ళ బాబనమాట. వాళ్ళ ఫ్యామిలీ పక్కన కూర్చొనున్నారు. వాళ్ళ అబ్బాయితో ఇలాగా సరదాగా కాసేపు మా ఫ్రెండ్స్‌ని గూడా వీడియో తీసి చూపిస్తున్నాననమాట. మీకు కొద్దిగా చూస్తుంటారులేనని. మా ఫ్రెండ్ వాళ్ళ బాబండి చూడండి ఏదో దీర్ఘంగా చూస్తుంటే దగ్గరికి తీసుకెళ్ళి మరి "ఏంటి రాము" అన్నాను. ఏందా అంటే అంటున్నారు. ఇదిగో చెప్పాను గదా! ఇందాక మీకు వీళ్ళేనండి కన్నడ ఫ్రెండ్స్ వీళ్ళందరూ. వాళ్ళంతా తెలుగు వాళ్ళు. వీళ్ళేం కన్నడ అండి. చూడండి అలా ముసుగేసుకొని పాపను కూర్చోబెట్టి తింటున్నారు. ఎండ లేదు కానీ లైట్‌గా ఏందంటే ఉమ్మ తీస్తున్నట్టుంది. ఇలాంటి ఈవెంట్స్ జరిగినప్పుడల్లా కంపల్సరీగా అందరొస్తారండి. అందరొచ్చి ఇక్కడే కలుసుకుంటూ ఉంటాం దాదాపుగా. ఇందాక చెప్పాను గదా! మీకు ఇక్కడ డెకరేషన్ జేశారు. లోపల ఫ్రూట్స్ పెట్టారు. ఇక్కడ 3 కుర్చీలేశారు. ఏంటా అని చెప్పేసి అనుకున్నాను. ఇది గూడా మీకు తర్వాత చూపిస్తే. ఇంక అయిపోయింది. అక్కడ ఫ్రెండ్స్ అందరిని మీట్ అయ్యి ఫుడ్ తినేసుకున్న తర్వాత చెప్పాను గదా! హెలికాప్టర్‌లో నుంచి పూలు వేస్తారు దేవుడి రథం మీద అనని చెప్పేసి అదిగోండి హెలికాప్టర్ ఒచ్చేసింది. అసలిదైతే అసలు చెప్పలేమండి. హైలైట్ అండి ఇదైతే భలే అసలు అందరూ భలే పిక్స్ గూడా తీసుకుంటా ఉన్నారు. ఏందా ఇన్ని సార్లు తిరుగుతుందనుకున్నాను. దేవుడి చుట్టూ 3 ప్రదక్షిణలేస్తుందండి హెలికాప్టర్ గూడా అసలు చాలా భలే అనిపిచ్చింది. ఇంక తర్వాత ఇంకొక చోట ఆపేసి అసలు గాలైతే బాగా వేస్తుందనమాట. ఎటు వేస్తే ఎటు పడుతున్నాయో గూడా అర్థం గాలేదు. కానీ కరెక్ట్‌గా దేవుడి మీదైతే కరెక్ట్‌గా పడ్డాయండి. ఆ క్లిప్ గూడా బాగొచ్చింది. చూపిస్తాను చూడండి. అసలందరు ఫోటోస్, వీడియోస్ అదిగో చూడండి గాలి ఎలా కొడుతుందో. మీకు ఆ చెట్లు ఊగుతుంటేనే అర్థమైపోతూ ఉండాలి. కొన్ని ఫ్లవర్స్ అయితే మా మీద గూడా పడతా ఉన్నాయి. అందరం అయితే గోల గోల చేస్తా అసలు ఆ దేవుడి మీద పడుతున్న కన్నా మా మీద పడుతుంటే అసలు భలే ఆనందం యేసింది కొద్దిగా. తర్వాత అసలు దేవుడి మీద గూడా చాలా పడ్డాయండి. చూపిస్తా ఉండండి మీకు. చూడండి అందరూ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ ఫ్లవర్స్ గూడా కరెక్ట్‌గా పడటము. అదిగో పైనుంచి చూడండి ఎలా పడుతున్నాయో. అదిగో కరెక్ట్‌గా చెప్పానా దేవుడి మీద గూడా భలే పడతాయనని. ఎంత గాలున్నా కరెక్ట్‌గా దేవుడి మీదే పడ్డాయి చూసారా అసలు? చాలా బాగొచ్చింది మనకు కూడా ఈ వీడియో క్లిప్ అయితే నాకు భలే హ్యాపీగా అనిపిచ్చింది. ఆయన మీదే కాకుండా మన మీద గూడా ఆ పూల వర్షం, ఆ దేవుడు పైనుంచి మన మీద కురిపిస్తున్నారనిపిచ్చింది. ఇంక అందరం బాయ్ చెప్పాం. హెలికాప్టర్‌లో అతను గూడా బాయ్ చెప్పి ఎళ్ళిపోయాడు. ఇంక అయిపోయిందనమాట. అందరం వెళ్తూ ఉన్నాము. మీకిందాక చెప్పాను గదా! ఆ దేవుడిని తీసుకొచ్చి ఏం జేశారంటే, ఇందాక 3 కుర్చీలు అక్కడ డెకరేషన్ అని చెప్పా గదా! ఈ లోపల పెట్టారండి దేవుళ్ళు ముగ్గురిని. పెట్టేసేసుకొని ఇంక క్యూ పెట్టారన్నమాట. లేట్‌గా వచ్చినోళ్ళకి ఇక్కడికొచ్చి దర్శనం జేసుకునేటట్లు. అసలెంత బాగా అలంకరణ జేశారో జూడండి. ఇంక తర్వాత ఇక్కడి నుండి ఇంకా కార్ల దగ్గరికేందంటే చిన్న చిన్న మినీ వ్యాన్స్ లాగా వచ్చినియండి. కొంచెం అందరిని దూరం అన్నమాట. వదిలిపెట్టి డ్రాప్ చేసి పిక్ చేసుకొనొస్తూ ఉన్నారు. ఇది గూడా చాలా ఫెసిలిటీ చాలా బాగుందండి అసలైతే. అందరం ఎక్కి కూర్చున్నాము ఇక్కడ. కార్ల దగ్గర డ్రాప్ చేస్తా గూడా. బాగా అరేంజ్ చేశారండి ఇస్కాన్ టెంపులోళ్ళైతే. బాగుంది. ఇదండి వీడియో.
నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. ఉంటానండి మరి. బాయ్ అండి.